మా ఆయన ఒక రాత్రి నలుగురు అపరిచితుల్ని ఇంట్లో ఉండడానికి అనుమతించారు. బయట భారీ వర్షం కురుస్తోంది. నేను భర్తతో పడుకున్నాను. అకస్మాత్తుగా వాళ్ళ గది నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. నేను బెదిరిపోయాను వీళ్ళు దొంగలేమోనని. లేచి ఆ గదిలోకి వెళ్తే నా వెన్నెముక గగురు పొడిచింది. ఆ రాత్రి ఆ వ్యక్తులు నాతో ఇంతటి భయంకరమైన పని చేశారు. నా కేకలు ఆ గదిలో ప్రతిధ్వనించాయి. కానీ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉత్కంఠ భరితమైన కథలో మీకు స్వాగతం. నా పేరు కవిత. నా పెళ్లి కొన్నేళ్ల క్రితం రఘుతో జరిగింది. ఇది రఘుకి రెండో పెళ్లి. ఆయన మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. రఘుకి తొలి భార్య వల్ల లక్ష్మి అనే కూతురు కూడా ఉంది. నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు లక్ష్మికి 15 ఏళ్ళు. ఇప్పుడు మా పెళ్లికి 7 ఏళ్ళు. లక్ష్మి 22 ఏళ్ళు. కొన్ని రోజుల కిందటే ఆమెకు పెళ్ళయింది. లక్ష్మి పెళ్లి తర్వాత రఘు ఎప్పటిలాగే నన్ను ఊర్లో వదిలేసి నగరానికి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాను. పెళ్లి సందర్భంగా రఘు కొన్ని రోజులు ఊరికి వచ్చాడు. కానీ బంధువుల సందడిలో మేము ఇద్దరం గడపడానికి సమయం లేకపోయింది. మా అత్తగారింటికి చేరిన తర్వాత లక్ష్మి కాల్ చేసింది. అమ్మా, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు. ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటాడు. ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలడు అన్నది. లక్ష్మి మాటలు విని నేను చాలా సంతోషించాను. నా కూతురికి మంచి ఇల్లు దొరికింది. ఎందుకంటే ఆమె పెళ్లి కోసం మేము మా పొలాలు కూడా తనఖా పెట్టాము. ఇప్పుడు మాపై భారీ అప్పు. రఘునగరంలో పని చేసి నెమ్మదిగా అప్పు తీర్చుతానంటాడు. నేను పెళ్ళై ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మి చాలా చిన్నది. అందుకే రఘు రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మికి తల్లి ప్రేమ ఇవ్వాలని. ఆ తల్లి లేని పిల్లను నేను సొంత కూతురులా పెంచాను. ఆమెకు ఎప్పుడూ సవతి తల్లి అన్న భావన రానివ్వలేదు. లక్ష్మి కూడా నాకు ప్రేమతో ఉండేది. కానీ పెళ్లి మొదటి రాత్రి రఘు చెప్పిన మాటలు విని నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన అన్నాడు, నేను పలకను చాలా ప్రేమించాను. ఈ రెండో పెళ్లి నాకు ఇష్టం లేదు. కానీ అమ్మ ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చింది. పలక మరణించినప్పటి నుంచి రఘునగరంలోనే ఉంటూ పనిచేసేవాడు. పొలం పనులన్నీ మా అత్తగారి అమ్మాయికి అప్పగించారు. సెలవు దొరికినప్పుడల్లా రఘు నా దగ్గరికి వచ్చేవాడు. కానీ వెళ్ళిపోతే నేను ఒంటరి రాత్రులు గడిపి ఆయన ప్రేమ కోసం తప్పించేదాన్ని. పెళ్ళై ఏడాదికే నాకు కొడుకు పుట్టాడు. ఆయన లేనప్పుడు నాకు ఒంటరిగా అనిపించేది. నేను నగరానికి వచ్చేయాలని అడిగాను. కానీ రఘు అన్నాడు, నేను నగరంలో ఇంతమంది ఖర్చు పెట్టలేను. నువ్వు పిల్లలతో ఊర్లోనే ఉండు. వాళ్ళ చదువు ఊర్లోనే సాగాలి. ప్రతి నెల వచ్చి కొన్ని రోజులుండి వెళ్ళిపోయేవాడు. అలా నా యవ్వనం ఒంటరితనంలో గడిచిపోయింది. ఇప్పుడు నాకు 35 ఏళ్ళు. లక్ష్మి పెళ్లి తర్వాత కొన్ని రోజులకు రఘు కాల్ చేశాడు. కవిత, పెద్ద ఇబ్బంది వచ్చింది. నా ఉద్యోగం పోయింది. ఎక్కడా పని దొరకడం లేదు అన్నాడు. మీరు ఊరికి వచ్చేయండి. పొలం చూసుకోండి అన్నాను. దానికి ఆయన, కవిత, మనపై చాలా అప్పు ఉంది. నేను పని చేయకపోతే ఎలా తీర్చగలను? పొలాలు కూడా చేజారిపోతాయి అన్నాడు. లక్ష్మి పెళ్లి అయింది కదా, నేను కూడా నగరానికి వచ్చి పనిలో సహాయం చేస్తాను. వంట, పాత్రలు కడగడం నాకు బాగా వచ్చు. నగరంలో పనివాళ్లకు డిమాండ్ ఉంది అన్నాను. రఘు కొంచెం ఆలోచించి, సరే, నీకు ఇబ్బంది లేకపోతే రా, పొలాలు కాపాడుకోవాలి అన్నాడు. నా కొడుకును అత్తగారి దగ్గర వదిలి నేను నగరానికి బయలుదేరాను. అప్పు భారం చూసి మా అత్తగారు కూడా అంగీకరించారు. చాలా ఏళ్ల తర్వాత నా కోరిక తీరుతుందని అనుకున్నాను. చాలా ఏళ్ళు ఆయన ప్రేమ కోసం తపించాను. ఇప్పుడు దొరుకుతుంది. నేను వచ్చినప్పుడు రఘు సంతోషంగా ఉన్నాడు. ఆయన కూడా రాత్రి ఒంటరిగా గడుపుతున్నాడని నాకు తెలుసు. నగరానికి వచ్చి కొన్ని రోజుల్లోనే నాకు 2 ఇళ్లలో పని దొరికింది. ఇంకా కాస్త పని దొరికితే బాగుంటుందనుకున్నాను. ఊరికంటే నగరంలో డబ్బు మంచిదే. ఒక రాత్రి పని ముగించుకుని భర్తతో మాట్లాడుతున్నాం. అప్పుడు వర్షం మొదలైంది. భారీ వర్షం. ఆగేలా లేదు. రాత్రి 11 గంటలకు ఎవరో తలుపు కొట్టారు. రఘు లేచి తలుపు తెరిచాడు. బయట 35-40 ఏళ్ల మధ్య వయసు గల 4 ఆరోగ్యవంతులైన యువకులు నిల్చుని ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతుండగా నేను బెడ్రూమ్లోకి వెళ్ళాను. వీళ్ళు ఎవరు, ఎందుకొచ్చారు అని ఆలోచిస్తూ ఉండగా రఘు వచ్చాడు. బయట 4 ప్రయాణికులు వర్షంలో ఇబ్బంది పడుతున్నారు. ఒక రాత్రి మన ఇంట్లో ఆశ్రయం అడుగుతున్నారు అన్నాడు. నాకు జాలేసి, మన దగ్గర ఒక గది ఉంది, అక్కడ ఉండవచ్చు అన్నాను. 4 అపరిచితుల్ని ఇంట్లో ఉంచడం నాకు నమ్మశక్యం కాలేదు. రఘు చాలా మంచి మనిషి, తొందరగా నమ్మేస్తాడు. కానీ వీళ్ళు వర్షంలో నిజంగా ఇబ్బంది పడ్డవాళ్లేమో. మా ఇంట్లో అంతా విలువైన సామాను కూడా లేదు. రఘు అన్నాడు, వీళ్లకు చాలా ఆకలిగా ఉంది, కాస్త తిండి పెడతావా? నేను రోజంతా పనిచేసి అలసిపోయాను. కానీ భర్త మాట మన్నించి వంట చేశాను.
వంట పెట్టడానికి వెళ్తే ఆ నలుగురు నన్ను వింతగా చూస్తున్నారు. అప్పుడు నేను ఎర్రటి మాగ్గి ధరించి ఉన్నాను. నా వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ మగవాడు నన్ను అలా చూడలేదు. రఘు నన్ను భార్యగా చూసుకున్న తన మొదటి భార్య పలక ప్రేమ అంతా అపారమైనది. పలక రఘు బాల్య ప్రేమ, వాళ్ళు కలిసి పెరిగారు. వాళ్ళ మధ్య ప్రేమ ఊరంతా తెలిసింది. కానీ పలక యవ్వనంగా పెరిగే కొద్దీ ఆమె తండ్రి రఘుతో కలవనివ్వేవాడు కాదు. అలా తిరిగితే నీకు పెళ్లి చేసుకునేవాడెవరు అనేవాడు. కానీ కొన్నాళ్లకు రఘు వాళ్ళు పలక ఇంటికి పెళ్లి సంబంధం తీసుకువెళ్లారు. పెళ్లి జరిగింది. ఏడాదికి కూతురు పుట్టింది. కొన్ని నెలలకు పలక అనారోగ్యంతో చనిపోయింది. రఘు ఆ దుఃఖం నుంచి బయటపడలేకపోయాడు. నేను నీకు భార్య హోదా ఇస్తాను, కానీ ఎప్పుడూ ప్రేమించలేను అనేవాడు. కొన్నిసార్లు నాకు కోపం వచ్చేది. ఒక పిల్లను పెంచడానికి నా జీవితాన్ని ఎందుకు పాడు చేశాడు? నేను ఒక ఆడదానిని, నాకు ప్రేమ కావాలి. కానీ ఈరోజు మొదటిసారి మగాళ్ళు నన్ను అలా చూస్తున్నారు. అది నలుగురు. నా మనసులో వింత ఆలోచనలు మొదలయ్యాయి. వంట పెట్టి వెంటనే లోపలికి వచ్చేశాను. గది నుంచి బయటకు చూస్తే వాళ్ళు మద్యం తీసి తాగుతున్నారు. రఘు కూడా సంతోషంగా తాగుతున్నాడు. చాలా సేపటి తర్వాత రఘు పడుకోవడానికి వచ్చేసరికి పూర్తిగా తాగున్నాడు. ఎలాగో పడుకోబెట్టాను. భయంతో బయటకు వచ్చి వాళ్లతో లోపలి గదిలో ఏర్పాట్లు చేశాను అన్నాను. వాళ్ళు కూడా తాగున్నారు. వింతగా చూస్తున్నారు. తొందరగా గదిలోకి వచ్చి తలుపు మూసేశాను. అలసిపోయి నిద్రపోయాను. అర్ధరాత్రి పక్క గది నుంచి పెద్ద శబ్దాలు వచ్చాయి. భయంతో నిద్ర లేచింది. రఘు మాత్రం తాగి గాఢంగా నిద్రపోతున్నాడు. శబ్దం పెరుగుతుండటంతో లేచి చూడాలనిపించింది. నాకు వీళ్ళు సరిగా అనిపించలేదు. 15 నిమిషాలు మంచం మీదే కూర్చున్నాను. తర్వాత ధైర్యం చేసి తలుపు తెరిచి ఆ గది వైపు వెళ్ళాను. గది తలుపు తెరవగానే ముగ్గురు మగాళ్ళు నన్ను చూశారు. ఒకతను నన్ను లోపలికి లాక్కుని తలుపు మూశాడు. నేను భయంతో వణికిపోయాను. వాళ్ళు నా వైపు వింతగా చూస్తూ దగ్గరవుతున్నారు. నా గొంతు ఆరిపోయింది. భయంతో గొంతు రాలేదు. వాళ్ళ నలుగురిలో ఒకతని మృతదేహం రక్తంలో తడిసి అక్కడ ఉంది. మిగిలిన ముగ్గురు నన్ను బహుశా సజీవంగా వదిలేరు. నేను హత్యకు సాక్షిని. ఆ 4